నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది దశాబ్ది ఉత్సవాలు కాదు, దగా ఉత్సవాలని డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ శ్రేణులో భారీ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దిష్టిబొమ్మలను దహనం చేశారు. వంశీకృష్ణ మాట్లాడుతూ ఏం సాధించారని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని, ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. ప్రజలను మోసం చేస్తూ మరోసారి గద్దెక్కేందుకు ఉత్సవాల పేరుతో ఆర్భాటాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చబడలేదు. ఉదాహరణ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అచ్చంపేట నియోజకవర్గానికి ఒక్క ఎకరం అన్నా అదనంగా ఆయకట్టు వచ్చిందా? వచ్చి చెప్పమనండి. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారిని చెప్పమనండి, చూపించమనండి. రెండవది, మొన్నటికి మొన్న మాట్లాడుతున్నాడు 65,000 ఎకరాలు సాగునీరు వచ్చిందని. సిగ్గుండాలి. నేను 3 సార్లు ఛాలెంజ్ చేసిన 65,000 ఎకరాలు కాదు కదా, 6,000 ఎకరాలు చూపిస్తూ నేను పోటీ చేయను. నేనే కాదు, ఎవరిని కూడా పోటీ చేయను. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ అంబేద్కర్ చౌరస్తకు రా, విలేకరుల సమక్షంలో డిబేట్ పెడదాం. ఎక్కడెక్కడ మారుతుందో ఫీల్డ్ విజిట్ చేద్దాం.